నక్క జిత్తులు. ఒకానొక అడవిలో చాలా శక్తివంతమైన సింహం ఒకటి ఉండేది. ఒకరోజు అది జింకను వేటాడి దాన్ని తన గుహ దగ్గరకు తీసుకుని వచ్చి తీరిగ్గా తినసాగింది. అప్పుడే అటుగా వచ్చిన జిత్తులు మరి నక్క ఆ ఆహారాన్ని చూసి గుహ ముందు అటూ ఇటూ తిరగడం మొదలుపెట్టింది. ఎంతసేపటికి ఆ సింహం తనను గమనించకపోవడంతో నక్క మనసులో ఇలా అనుకుంది, అయ్యయ్యో, ఆ జింకను మొత్తం ఒక్కడే తినేస్తున్నాడే. నేను ఒకదాన్ని ఇక్కడ కాలుగాలిన పిల్లలా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదే. ఆకలితో చచ్చేలా ఉన్నాను. ఇప్పుడేం చెయ్యాలి? కొంచెం సేపటి తర్వాత దూరంగా పచారులు చేస్తున్న నక్కను సింహం చూసింది. అది అక్కడ జింక మాంసం కోసమే ఎదురు చూస్తున్నదని పసిగట్టింది. అయినా నక్క యొక్క నిజమైన ఉద్దేశ్యం తనకేం తెలియనట్టు అదేం చెబుతుందో విందామని ఇలా అడిగింది. ఏమి చేస్తున్నావు అక్కడ? అడవిరాజా, ఇక నుండి నేను మీ సేవకుడిగా మారాలనుకుంటున్నాను. మీరు చెప్పిన పనులన్నీ చేసి ఇక్కడే ఏదో ఒక మూలన పడి ఉంటాను. దయచేసి నాకు ఈ అవకాశం ఇవ్వండి, కాదనకండి అంటూ బ్రతిమలాడింది నక్క. నాకు సేవకుడిగానా? నేను నమ్మను. నిజం చెప్పు, నా వేటను పంచుకోవడానికే ఈ మాటలు చెప్పడం లేదు. అయ్యయ్యో, అంత మాట అనకండి. ఇప్పుడు ఆ జింకను తినాలనే కోరిక ఎంత మాత్రమూ లేదు. నన్ను నమ్మండి. ఇక నా జీవితం మీ సేవకే అంకితం. ఒట్టు. సరేలే, నీవు ఒట్టు పెట్టాక నేను నమ్మకుండా ఉండగలనా? ఈ ఆహారం మీద నీకు ఆశ లేదని నాకు అర్థమైంది. ముందు దీన్ని మొత్తం తినేని, తర్వాత ఖాళీగా కూర్చుని కబుర్లు చెప్పుకుందాం అని నక్కను ఏడిపిస్తూ మరీ ఆనందంగా భోజనం తినసాగింది సింహం. పైకి ఒట్టొట్టి మాటలైతే చెప్పి బాగానే నవ్వింది కాని మృగరాజు ఒక్కడే ఆహారాన్నంతా తన కళ్ల ముందే తినేస్తుండటంతో లోపల భోరున విలపించసాగింది నక్క. చివరికి ఆ నక్క వలన తనకు ఎలాంటి ఉపయోగం లేకపోయినా పోనిలే అనే జాలితో తనకు సేవకుడిగా ఉండడానికి అనుమతించి మిగిలిన ఆహారాన్ని తినమన్నది సింహం. ఆనాటి నుండి సింహం వేటాడినప్పుడల్లా నక్క కూడా పూర్తిగా తింటూ కడుపు నింపుకోసాగింది. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. రోజు మాంసం తినడం వల్ల నక్క బలంగా తయారైంది. దానికి బాగా గర్వం పెరిగిపోయింది. ఇప్పుడది అడవిలోని మిగిలిన జంతువులపై వేట ప్రారంభించింది. అదే అహంకారంతో సింహంతో ఇలా అన్నది, ఈ రోజు మీరు విశ్రాంతి తీసుకోండి, నేను వేటాడుతాను. నేను తినగా మిగిలిన మాంసాన్ని మీరు తిందురుగాని. ఇది విన్న సింహానికి చాలా కోపం వచ్చింది. కాని కోపాన్ని దిగమింగుకుని నక్కకు ఒక గుణపాఠం చెప్పాలనుకుంది. చాలా మంచి విషయం చెప్పావు. ఈ రోజు నేను దొన్నని తినాలనుకుంటున్నాను. నీవు కూడా దానినే వేటాడుతావు కదూ? అవునవును. ఈ అడవిలో నేను ఎంత శక్తివంతమైన దానినో చూస్తారుగా అని అక్కడి నుండి పరుగు తీసింది. ఒంటరిగా మేత మేస్తున్న దొన్నపోతును చూసి వేట ప్రారంభించింది. కాని బలంగా ఉన్న దొన్నపోతు నక్కకు ఆ అవకాశం ఇవ్వలేదు. తన వాడి అయిన కొమ్ములతో నక్కను కొల్లబొడి చేసింది. నక్క అరుచుకుంటూ అక్కడి నుండి పారిపోయి గుహ దగ్గరకు చేరుకుంది. ఏమైంది? నాకు చాలా ఆకలిగా ఉంది. దొన్న ఎక్కడ ఉంది అని సింహం అడిగింది. మృగరాజా, నేను చాలా మోసపోయాను. మీలాగే నన్ను నేను ఊహించుకుని చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించండి. జిత్తులు మారి నీ మీద జాలిపడి నిన్ను నాతో ఉండనిచ్చినందుకు నీవు నన్నే బెదిరించడం ప్రారంభించావు. నీకు సరైనదే జరిగినది. పో ఇక నుంచి అని గాండ్రించింది. మృగరాజు కోపాన్ని చూసి భయపడిన నక్క ఇక చేసేది లేక మూలుగుతూ అక్కడి నుండి వెళ్లిపోయింది. ఈ కథలో నీతి ఏమిటంటే, మన సామర్థ్యాలను మనం ఎప్పుడూ సరిగ్గా అంచనా వేయాలి. అలాగే ఎదుటి వారితో అవివేకంగా వ్యవహరించకూడదు. చీమ పావురం నీతి కథ. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో నది. ఆ నది ఒడ్డున ఓ పెద్ద మర్రి చెట్టు. ఆ చెట్టు మీద పావురం ఒకటి నివసిస్తూ ఉండేది. అది రోజు ఉదయాన్నే బయలుదేరి వెళ్లి ఆహారం కోసం అడవంతా తిరిగి ఎంతో కొంత సంపాదించుకుని మళ్లీ సాయంకాలం కాగానే గూటికి చేరుకుని తను తెచ్చుకున్న ఆహారం తిని హాయిగా విశ్రమించేది. అలా రోజులు గడుస్తుండగా ఒకనాడు తను తెచ్చుకున్న ఆహారం తింటూ ఉన్న పావురానికి కిందనున్న నదీ ప్రవాహంలో కొట్టుకుపోతూ చీమ ఒకటి కనిపించింది. ఆ చీమ తనను తాను రక్షించుకుని ఒడ్డున పడడానికి విఫల ప్రయత్నం చేస్తోంది. అది చూసి చలించిపోయింది పావురం. ఇక దానికి తిండి తినాలనిపించలేదు. దాన్ని ఎలాగైనా కాపాడాలనుకోంది.
ఆలోచించగా వెంటనే ఓ ఉపాయం తట్టింది. ఆ మర్రి చెట్టు ఆకునొక దానిని తీసుకుని వెళ్లి చీమ పక్కన పడేసింది. ఓ చీమా, ఆ ఆకు మీదకెక్కి నీ ప్రాణం కాపాడుకో అని అరిచింది. అంతే, వెంటనే ఆ చీమ ఆకు మీదకు వెళ్ళిపోయింది. ఆకు అలా తేలుతూ నెమ్మదిగా నది ఒడ్డుకు చేరి ఆగిపోవడంతో చీమ సురక్షితంగా ఒడ్డుకు చేరిపోయింది. నా ప్రాణాలు కాపాడినందుకు ధన్యవాదములు అంటూ పావురానికి చీమ కృతజ్ఞతలు చెప్పింది. ఏదో ఒక రోజు నీకు సహాయం చేసి నీ రుణం తీర్చుకుంటాను అంది చీమ. ఆ మాట వినగానే పావురం పక్కున నవ్వేసింది. చీమా, నీవు చాలా చిన్న జీవివి, చూసావా? నేను సమయానికి నిన్ను చూడకపోయి ఉంటే ఏమయ్యేదో? నేను నేల మీద నడవగలను, నీటిలో ఈదగలను, ఆకాశంలో ఎగరగలను. నీవు నాకెలా సహాయం చేయగలవు చెప్పు? అంది పావురం నవ్వుకుంటూ. అయినా తన ప్రాణం కాపాడిన పావురంతో చీమ చెలిమి కోరింది. ఆ చెట్టు కిందే తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుంది. అనుకోకుండా ఒకనాడు విల్లమ్ములతో వేటగాడు ఆ ప్రాంతానికి వచ్చాడు. అతను పక్షుల కోసం 4 వైపులా గాలించసాగాడు. చెట్టు కొమ్మపై కూర్చొని తినడంలో నిమగ్నమైన పావురాన్ని వేటగాడు చూశాడు. అప్పుడే చీమ కూడా వేటగాడిని చూసింది. ఆ మరుక్షణమే వేటగాడు చెట్టు వెనుక దాక్కుని బాణం ఎక్కుపెట్టి పావురానికి గురిపెట్టాడు. ఇది గమనించని చీమ పరుగున వేటగాడిని సమీపించి బాణం వదిలే సమయం చూసి చీమ వేటగాడిని కుట్టింది. బాధతో వేటగాడు అమ్మా 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 అంటూ గట్టిగా అరిచాడు. బాణం గురి తప్పింది. వేటగాడి అరుపులు విని పావురం అతడికి చిక్కకుండా ఎగిరిపోయింది. ఆ వేటగాడు వెళ్లిన కాసేపటికి పావురం ఆ చెట్టు మీదకి తిరిగి వచ్చి, చీమా, నీవు ఉపకారానికి ప్రత్యుపకారం చేస్తానంటే నేను చాలా చులకనగా మాట్లాడాను, క్షమించు. ఈ రోజున నీవు లేకపోతే నా ప్రాణమే లేదు. ఇక నుంచి మనం ప్రాణమిత్రుల్లాగా ఉందాం అంది. పావురం తన స్నేహితుడైనందుకు చీమ చాలా సంతోషించింది. అందుకే పెద్దలు అంటారు, నిజమైన మిత్రులు ఎప్పుడూ చేసిన సాయాన్ని మరువరు అని. సోమరి గాడిద కథ. ఒక ఊరిలో ఒక ఉప్పు వ్యాపారి ఉండేవాడు. తన గ్రామంలో ప్రతి కొట్టుకు తిరుగుతూ అతను ఉప్పు విక్రయించేవాడు. రాను రాను అక్కడ వ్యాపారం లాభసాటిగా సాగకపోయేసరికి ఈ ఊరిలో ఉప్పు వ్యాపారం పెద్దగా సాగడం లేదు. చాలా నష్టాలు వస్తున్నాయి. అదే పట్టణానికి తీసుకుని వెళ్ళి అక్కడ పెద్ద బజారులో అమ్మితే మంచి లాభాలు వస్తాయి, పైగా వ్యాపారాన్ని విస్తరించినట్టు ఉంటుంది అని నిర్ణయించుకున్నాడు. కానీ ఉప్పు మూటలు పట్టణానికి తీసుకుని వెళ్లేందుకు ఆ వ్యాపారికి ఒక గాడిద అవసరం అనిపించింది. వెంటనే పట్టణం వెళ్ళి సంతలో అమ్ముతున్న ఒక గాడిదను కొన్నాడు. ప్రతిరోజు తన గాడిదపై ఉప్పు మూటలు పెట్టి పట్టణానికి తీసుకెళ్లి అమ్ముకొని వచ్చేవాడు. అయితే వ్యాపారి ఊరికి పట్టణానికి మధ్యలో ఒక కాలువ ఉంది. ప్రతిసారి ఆ కాలువపై ఉన్న చిన్నపాటి వంతెనను దాటవలసి ఉంటుంది. ఒకరోజు ఉప్పు మూటలతో కాలువ దాటుతున్న గాడిదకి కాలుకి ఏదో అడ్డుపడి పడిపోయింది. వెంటనే ఉప్పు మూటలు నీటిలో పడి పూర్తిగా తడిసిపోయాయి. ఉప్పంతా కరిగిపోయింది. ఇక గాడిదకు మోసే భారం తప్పింది. దాంతో గాడిద చాలా సంతోషించింది. యజమాని బాధపడినా ఇది అనుకోకుండా జరిగింది కనుక ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. ఆ సంఘటనతో గాడిదకు ఓ ఆలోచన తట్టింది. రోజు యజమాని నాతో చాలా బరువులు మోయిస్తున్నాడు, ఇలా చేస్తే ఉప్పంతా కరిగిపోయి నాకు మోసే భారం తప్పుతుంది అనుకుంది. గాడిద ఇకపై ప్రతిరోజు అదే పని చేయసాగింది. అనుకోకుండా గాడిద పడిపోవడం, ఉప్పు మూటలు నీటిలోకి దొర్లిపోవడం, ఉప్పంతా కరిగిపోవడం. మొదట్లో పోనీలే పాపం అని భావించిన వ్యాపారికి తర్వాత ఒకనాడు సందేహం వచ్చి గమనించాడు. గాడిద కావాలనే నాటకం ఆడుతున్న విషయాన్ని పసిగట్టాడు. బాగా ఆలోచించి ఎలాగైనా గాడిదకు గుణపాఠం చెప్పాలనుకున్నాడు. ఒకరోజు ఉప్పు మూటలకు బదులు పత్తి మూటలు పెట్టాడు. గాడిద రోజు చేసే విధంగానే మూటలు కాలువలో పడేసింది. పత్తి మూటలు పూర్తిగా తడిచి బరువు ఎక్కువయ్యాయి. ఆ మూటలను తీసి వ్యాపారి
గాడిద మీద పెట్టి మోయించాడు. ఆ మూటలు మోయలేక గాడిద బాధపడింది. ఇకపై ఎప్పుడూ యజమానిని మోసం చేయకూడదని నిర్ణయించుకుంది. ఆ తర్వాత రోజు నుండి గాడిద మూటలను కాలువలో పడేయకుండా పట్టణానికి జాగ్రత్తగా తీసుకుని వెళ్ళేది. అతనికి కూడా ఉప్పు వ్యాపారం బాగా జరిగి చాలా లాభాలను ఆర్జించి పెట్టింది. తన వ్యాపార ఉన్నతికి కారణమైన గాడిదను మంచిగా చూసుకునేవాడు ఆ యజమాని. ఈ కథలో నీతి ఏమిటంటే అదృష్టం ఎల్లప్పుడూ అనుకూలంగా ఉండదు అని.